హై రే నీకు ఫోన్ రే నీకు ఎన్నిసార్లు చెప్పాలి 5 to 5:30 వరకు నన్ను డిస్టర్బ్ చేయొద్దని. అప్పుడే 5 అయిపోయిందా? ఇంకా 5 minutes ఉంది కదరా. ఇంకా 5 నిమిషాలే ఉంది. ఇప్పుడు కానీ నా ఫోన్ ఎత్తాననుకో, అది పెట్టలేని పరిస్థితిలో ఉన్నాననుకో, నేను అన్వేషణ సీరియల్ మిస్ అవుతా. అందుకే సీరియల్ అయ్యాక ఫోన్ తీయడం బెటర్. నువ్వు వెళ్ళి ఫస్ట్ ఫోన్ ఛార్జింగ్ లో పెట్టు. అది కాదురా, ఇప్పటికి ఇది 4th కాల్, ఎమర్జెన్సీ ఏమో. నాకు అన్వేషణ సీరియల్ కన్నా ఏది ఎక్కువ కాదు. నువ్వు ముందు ఫోన్ వెళ్ళి ఛార్జింగ్ లో పెట్టు, అసలే తక్కువ ఉంది. దీనికి ఛార్జింగ్ ఎప్పుడు ఉంది కనుక. హై వితిక, ఐఎమ్ వెయిటింగ్. తనని ప్రేమ వివాహం చేసుకున్న కార్తీకే తన అమ్మా నాన్నలతో కుమ్మక్కయ్యి తన భార్య అయిన వితికాని చంపడానికి స్కెచ్ వేసి విఫలమయ్యారు. ఇప్పుడు వితిక అత్తామామలు మరి ఏ కొత్త ప్లాన్ వేశారో చూద్దామా? మరి చూద్దాం. పోయినసారి వితికాని చంపడానికి చాలా ట్రై చేశాను, కానీ కుదరలేదు. చంపడం ఏంట్రా? అయినా వృతికని ఎలా చంపుతారా మీరు? ఏంటండి మీరు? అది జస్ట్ సీరియల్. అందుకే ఈసారి నేను ఒక పెద్ద ప్లానే వేశాను. దీంతో ఆ వృతిక రే దమ్ముంటే రారా నా వృతిక దగ్గరికి, చంపి పడేస్తా ఒక్కొక్కరిని. అరే అది జస్ట్ సీరియల్. తను ఏదో నిజంగా చనిపోతున్నట్టు ఎందుకు అలా అరుస్తున్నారు? నేను అరిచింది మధ్యలో యాడ్ వచ్చినందుకు. మనకిష్టమైన సీరియల్ మధ్యలో యాడ్స్ వస్తే ఎంత చిరాగ్గా ఉంటుంది తెలుసా? అది అయ్యే లోపల వితికకి ఏమవుతుందో ఏమో. రే బ్రేకే కదా, ఫోన్ ఎత్తచ్చు కదా. వీడు ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు చూడు. అసలు నాకెవడరా కాల్ చేసేది? అదే ఫోన్ ఎత్తి కనుక్కోమంటున్నా. పోనీ నువ్వే ఎత్తి అన్నయ్య బిజీగా ఉన్నాడని చెప్పు. సీరియల్ స్టార్ట్ అయింది. వృతికాని చంపే ఆ ప్లాన్ ఏంటో తెలుసా? రేపొద్దున మెట్ల మీద నూనె పోతాం, కింద నుంచి అమ్మా వృతిక అని పిలుస్తా. వస్తున్నా అత్తమ్మా అని దిగుతూ ఉండంగా జారి కింద పడి తన తల పగిలి రక్తం కారి చచ్చిపోతే నో నో. బా హలో. హలో. ఇప్పుడు వృతికాని పిలుస్తాను చూడు. అమ్మా వృతిక. రావద్దు రావద్దు. అయ్యయ్యో రేపేమవుతుందో ఏమో వితికాకి. ఎక్కడికి? పక్కింటి పద్మావతి మొన్న తను చేసిన జంతికలు ఇచ్చింది కదా, గిన్నె ఖాళీగా ఇవ్వడం ఎందుకని ఇందులో పచ్చడేసిస్తున్నా. ఇంకొకసారి ఆ ఉల్ఫా జంతికలు ఇయ్యొద్దని చెప్పు. అయ్యో ఏంట్రా ఎవడు కాల్ చేసింది ఇటీ? అది రాంగ్ నెంబర్. రాంగ్ నంబరా? ఆడెవడో ఏజెంట్ చాణక్య కావాలంట, అందుకే రాంగ్ నెంబర్ అని పెట్టేశా. చాణక్య? అసలు నా ఫోన్ ఎందుకు ఎత్తావు? అంటే రాంగ్ నంబరే అనుకో. చాలాసార్లు కాల్ చేస్తే నువ్వు సీరియల్లో బిజీగా ఉన్నావు. ఇంకెప్పుడు ఎత్తకు, అర్థమైందా? సర్లే. సరే గాని నేను వర్క్ చేసుకోవాల్సింది, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి. ఈడేదో దాస్తున్నాడు రా, చూద్దాం. ఇదిగో అక్క మీ గిన్నె. జంతికలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి, మా ఆయనకైతే తెగ నచ్చాయి. ఇంతకీ ఏం చేస్తుంటారు మీ ఆయన? ఛార్జింగ్ ఎంత ఎక్కిందో చూద్దాం. 46% ఎక్కిందే. ఓ మీ ఆయన సాఫ్ట్వేరా? ఇంకే చక్కగా ఇంట్లో నుంచి పని చేసుకోవచ్చు. నువ్వు కూడా నీ ఇంట్లో ఉండి పని చేసుకోవచ్చు కదా. హాయ్ అన్నయ్య గారు, బాగున్నారా? నేను బాగున్నానమ్మా, మీరు? బాగున్నా అన్నయ్య గారు. ఉంటానమ్మా, పక్కన వాళ్ళ మీద పడి ఆడవడమే. భలే పద్ధతి గల ఆయన. ఇంతకీ సాఫ్ట్వేర్ అంటే ఏం చేస్తుంటారు మీ ఆయన? 11, 12, 13, 14. ఏముంటుందండి, ఒక ఫోన్ ఉంటుంది, ఎప్పుడు చూడు ఛార్జింగ్ లోనే ఉంటుంది. దానికి బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని మెట్ల మీద కూర్చొని ఇప్పుడు చూడు కొలీగ్స్ తో మాట్లాడుతూ ఉంటారు. ఓ ల్యాప్టాప్ ఉంటుంది, ఓపెన్ చేసి టైప్ చేసుకుంటూ ఉంటాడు. ల్యాప్టాప్ పాస్వర్డ్ ఏముంటది అనుకుంటున్నారు? ఈస్ట్ ఆర్ వెస్ట్. ఫ్యామిలీ ఇస్ ద బెస్ట్. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో చాలా మంది సిస్టమ్ ముందు కూర్చొని చాలా వ్యవహారాలు నడుపుతూ ఉంటారని విన్నాను. చచ్చా, ముందు మీరు ఆ క్రైమ్ టైం చూడడం మానేయండి అక్క. మా ఆయన నాకు తెలియకుండా ఏది చేయడు. అరే రే, అందరూ వాడే అకౌంట్లో లాగిన్ అయ్యానే.
హలో ఏజెంట్ చాణక్య స్పీకింగ్. ఓకే, అర్థమైంది. ఇంతకీ నా నంబర్ నీకు ఎక్కడి నుంచి దొరికింది? ఓకే మూర్తి గారు, పీపీటీ బాగుందన్నారండి, మేనేజర్ కూడా బాగుందన్నాడు. వీడేంటి ఇలా పోతున్నాడు? సంథింగ్ రాంగ్. అర్థమైందా? అర్థం కావట్లేదండి. ఇప్పుడు చెప్పు, నీకు నా నంబర్ ఎక్కడి నుంచి? మూర్తి గారు దొరికిందా? ఆ నంబర్ ఎక్కడి నుంచి దొరికింది? హలో, మూర్తి ఎవరండి? ఎవడికి తెలుసురా? ఇప్పుడు చెప్పు, నా నంబర్ ఎలా దొరికింది? This is not a test. Repeat, this is not a test. Citizens are advised to take the following steps. Stay alert to news media events. హలో, ఎరా తిన్నావా? తిన్నా మమ్మీ. ఎలా తింటావురా? నీ దగ్గర ఏం డబ్బులున్నాయని తింటావు? డిగ్రీ కంప్లీట్ అయి 1 ఇయర్ అయింది, ఇంత మటుకు ఏ జాబు దొరకలేదు. ఇంటర్న్షిప్ చేస్తున్నా మమ్మీ. ఆహా, ఎక్కడా? అది నాకు తెలుసురా నీ కథలు. సాయా ఇటీ ఏరా, ఖర్చులకు ఎంత ఏమంటావు? నాకేం వద్దు డాడీ. దానికి ఎందుకురా అంత విసుక్కోవడం? విసుక్కోవడమా? ఎంత కావాలో చెప్పు. సరే, ఒక 10,000 డాడీ. 10,000? ఇలా అయితే కష్టం రా. నీ ఫ్రెండ్స్ చూడు, సెటిల్ ఎంతగా సంపాదిస్తున్నారో. నీ మంచిగా మేము చెప్పేది. అసలు ఎవడు అడిగాడు? డాడీ, నాకు ఇంపార్టెంట్ కాల్ వస్తుంది, నేను తర్వాత కాల్ చేస్తా. బాయ్. వీడికి ఇంపార్టెంట్ కాలా? సార్. హలో సాయి, మనకు అనుకోకుండా ఒక కొత్త కేసు వచ్చింది. వావ్, ఏది మొన్న నారాయణగూడలో మర్డర్ జరిగింది అదేనా సార్? అలాంటి చిన్న కేసులు యూనిఫామ్ వేసుకొని కూడా చేయొచ్చు, ఇలా అండర్ కవర్లో ఉండనక్కర్లేదు. అది కరెక్టే సార్. సరే, నీకు ఒక టాస్క్ ఇస్తున్నాను. ఇవాళ నాకు ఒక కాల్ వచ్చింది. అతని పేరు, అతను ట్రాక్ చేసిన డీటెయిల్స్, నేను నోట్ చేసిన అబ్జర్వేషన్స్ అన్నీ నీకు పంపిస్తున్నాను. అతను చెప్పింది నిజమో కాదో వెరిఫై చేసి నెక్స్ట్ 24 అవర్స్లో నాకు కాల్ చేసి అప్డేట్ చేయి. ఓకేనా? సరే సార్, వాట్సాప్ చేసేయండి. వాట్సాప్? ఇది నీకు నేను వాట్సాప్లో పంపించాలనుకో, మన ఇంటికి డిపార్ట్మెంట్ వాళ్ళు మనల్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు పంపిస్తారు. అంటే మనం కూడా డిపార్ట్మెంటే కదా సార్? అదే, మంది కూడా సాఫ్ట్వేర్ డిపార్ట్మెంటే కదా. అండర్ కవర్ అంటే ఏంటో తెలుసా? మనం కూడా డిపార్ట్మెంటేనని డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా తెలియకపోవడం. నిన్ను కాదు, ఇలాంటి అమెచ్యూర్ క్యాండిడేట్స్ ని హ్యాండ్ ఓవర్ చేసిన డిపార్ట్మెంట్ అనాలి. కోపడకండి సార్, నేను కూడా మీ కింద పనిచేసి ఏదో రోజు మీ అంత ఎక్స్పర్ట్ అవ్వాలన్నదే నా కోరిక. నీకు ఒక మెయిల్ సెండ్ చేశాను, వర్క్ మీద పడిపో. ఓకే సార్. సార్, నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటి? మా అమ్మ నాన్న ఇంకా నేను ఏ జాబ్ చేయట్లేదని అనుకుంటున్నారు. సో నేను వాళ్ళకి కొద్దిగా చెప్తే చంపేస్తా. అసలు పెళ్ళైన నేనే. హలో హలో హలో. అరే రే, ఎక్కువ మెట్లు ఎక్కేసానే. ఇది 14th. వినపడుతుందా? వినపడుతుంది సార్. ఇందాకైతే చెప్తున్నారు. సరే, మెయిల్ పంపించాను, తొందరగా పని స్టార్ట్ చేయి. ఓకే సార్. కొత్త కేసు.